అందరికీ నమస్కారం. నేను వేణుగోపాల్. రైల్వే ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్ళకి అదిరిపోయే రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దాదాపు 5 ఏళ్ల తర్వాత ఈ ఉద్యోగాల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్‌ని అఫీషియల్‌గా రిలీజ్ చేశారు. ఏపీ, తెలంగాణ 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా అప్లై చేయాల్సినటువంటి జాబ్స్ ఇవి. మీరు కోరుకున్న చోట రైల్వే ఉద్యోగాన్ని సాధించే ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ కూడా మీకు ఉండాల్సిన అవసరం లేదు. కేవలం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్‌కి సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మీ దగ్గర ఉంటే చాలు. ఈ వేకెన్సీస్‌కి మీరు అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కూడా చాలా తొందరగా పూర్తవుతుంది. ఇంతకు ముందులాగా ఏళ్ల తరబడి ప్రక్రియ అయితే ఉండదు. చాలా స్పీడ్‌గా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను అయితే పూర్తి చేస్తారు. సెలక్షన్ ప్రాసెస్ కూడా ఈ పోస్టులకి చాలా చాలా తక్కువ ఉంటుంది. సో, ఎవరైతే మంచి రైల్వే జాబ్‌ని సాధించాలి, రైల్వే జాబ్‌ని సాధించడం మా లక్ష్యం అని చెప్పి ఎదురు చూస్తారో వాళ్ళకి మాత్రం ఈ నోటిఫికేషన్ అనేది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. రైల్వే జాబ్స్ కోసం గనక మీరు ప్రిపేర్ అవుతున్నట్టయితే, రైల్వే జాబ్‌ని సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేసినట్టయితే అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. 5 ఏళ్ల తర్వాత ఈ నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఈ నోటిఫికేషన్ మిస్ అయినట్టయితే చాలా కాలం పాటు నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని మిస్ అవ్వకూడదు. సో, తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి కూడా చేరేలాగా ఈ వీడియోనైతే షేర్ చేయండి. అలాగే మీరు ఏ రైల్వే జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నారనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి మీకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్‌ని ఈ వీడియోలో నేను మీకు క్లియర్‌గా వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఈ నోటిఫికేషన్‌కి సంబంధించి చాలామంది అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఏజ్ లిమిట్ కూడా పెంచటం అనేది జరిగింది. ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు. చాలా ఏళ్ల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది. ఏజ్ లిమిట్ కూడా పెంచారు. అలాగే రైల్వే శాఖ యాన్యువల్ క్యాలెండర్‌ని అనౌన్స్ చేయడం జరిగింది. ఇకపైన క్యాలెండర్ విధానంలో రైల్వే రిక్రూట్మెంట్స్‌ని ప్రతి సంవత్సరం కూడా చేపడతాము అని చెప్పి ఒక క్యాలెండర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, వేకెన్సీస్ అనేవి తక్కువ సంఖ్యలో వస్తున్నాయి ఈ నోటిఫికేషన్స్‌లో. సో, తక్కువ వేకెన్సీస్ ఉన్నప్పుడు కాంపిటీషన్‌ని బీట్ చేయాలి అంటే చాలా చాలా మంచి ఎఫర్ట్స్ పెట్టి మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆషామాషీగా అరకొరగా ప్రిపేర్ అయితే మీరు ఫెయిల్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. కంపల్సరీగా ఒక జాబ్‌ని ఎలాగైనా నేను సాధించాలి అని మీరు భావిస్తున్నట్టయితే తప్పనిసరిగా మంచి ఎఫర్ట్స్ పెట్టి ప్రిపేర్ అవ్వండి. మీరు ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నారో చూసుకొని ఆ సబ్జెక్ట్స్‌లో మంచి ప్రావీణ్యాన్ని, మంచి గ్రిప్‌ని సంపాదించే విధంగా మీ ప్రిపరేషన్‌ని ప్లాన్ చేసుకొని అన్ని సబ్జెక్ట్స్‌లో కూడా మంచి మార్క్స్ స్కోర్ చేసే విధంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకున్నట్టయితే తప్పనిసరిగా ఒక రైల్వే జాబ్‌నైతే మీరు సాధించే అవకాశం ఉంటుంది. ఈ ఏడాది ఎలా అయినా సరే నేను ఒక రైల్వే జాబ్‌ను కొడతాను, అది నా లక్ష్యం అని చెప్పి మీరు గనక అనుకున్నట్టయితే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ నుంచి టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది అఫీషియల్‌గా రిలీజ్ అయింది. 2 రకాల వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్‌లో ఉన్నాయి. సిగ్నల్ విభాగంలో టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్ ఉన్నాయి. లెవెల్ 5 పోస్ట్ ఇది. ఇక్కడ చూసినట్టయితే మొత్తం టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్ సిగ్నల్ విభాగంలో 1092 పోస్టులైతే ఉన్నాయి. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది లెవెల్ 2 పోస్ట్ ఇది. 8052 వేకెన్సీస్ అయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్ ఉండటం అనేది జరిగింది. మొత్తం 2 పోస్టులు కలుపుకొని ఈ నోటిఫికేషన్‌లో 9144 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే ఈ పోస్టులకి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏమీ ఉండాల్సిన అవసరం లేదు. అలాగే మెడికల్ స్టాండర్డ్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ వేకెన్సీస్‌కి బి1 మెడికల్ స్టాండర్డ్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. ఈ బి1 మెడికల్ స్టాండర్డ్స్‌కి ఏ విధంగా ఉండాలి, ఏంటి అనేది మనకి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేయటం అయితే జరిగింది. ఆ మెడికల్ స్టాండర్డ్స్‌ని అయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బి1 అంటే మనకి విజువల్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉండాలి, ఏంటి ఇవన్నీ కూడా నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, ఇవి మీకు ప్రాపర్‌గా ఉన్నట్టయితేనే మీరు ఈ వేకెన్సీస్‌కి అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఏజ్ లిమిట్ ఒకసారి చూసుకున్నట్టయితే ఏజ్ లిమిట్ టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్న వేకెన్సీస్‌కి 18-36 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. యాక్చువల్‌గా అయితే 18-33 సంవత్సరాలు అనేది జనరల్‌గా నోటిఫికేషన్‌లో ఉండేటువంటి ఏజ్ లిమిట్. అయితే ఏజ్ లిమిట్‌ని అయితే మనకి పెంచడం అనేది జరిగింది. 18-36 సంవత్సరాల వరకు కూడా ఉన్న వాళ్ళకి ఈ నోటిఫికేషన్‌కి అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. 1/7/2024 నాటికి మినిమమ్ 18 సంవత్సరాల వయసు అనేది ఉండాలి. మాక్సిమం 36 సంవత్సరాల వయసుని మించి ఉండకూడదు. అలాగే టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్‌కి 18-33 సంవత్సరాల వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఏజ్ రిలాక్సేషన్ ఒకసారి క్యాస్ట్ వైస్‌గా చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 3 సంవత్సరాల వరకు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అలాగే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అన్‌రిజర్వ్డ్ అయితే 10 ఇయర్స్, ఓబీసీ అయితే నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి 13 ఇయర్స్, ఎస్సీ, ఎస్టీ అయితే 15 ఇయర్స్ వరకు కూడా ఈ యొక్క ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్‌కి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయటం అయితే జరిగింది. ఇక అప్లికేషన్ ఫీజ్ విషయానికి వచ్చినట్టయితే
ఈ అప్లికేషన్ ఫీజు ఒకసారి చూసినట్టయితే ఎవరైతే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు, అట్లానే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్, ట్రాన్స్‌జెండర్ క్యాండిడేట్స్, అలాగే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఈబీసీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 250 అప్లికేషన్ ఫీజుని ఆన్‌లైన్ విధానంలో పే చేయాల్సి ఉంటుంది. ఈ రూ. 250 అప్లికేషన్ ఫీజుని వీళ్ళు సీబీటీకి అటెండ్ అయిన తర్వాత వాళ్ళేదైతే బ్యాంక్ డీటెయిల్స్‌తో వాళ్ళు పేమెంట్ చేస్తారో ఆ బ్యాంక్ అకౌంట్‌కి అమౌంట్ అయితే రిఫండ్ చేయడం జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయటం అయితే జరిగింది. అలాగే ఎవరైతే మిగిలినటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు రూ. 500 ఫీజుని పే చేయాల్సి ఉంటుంది. ఈ రూ. 500లో రూ. 400 వాళ్ళు సీబీటీకి అటెండ్ అయిన తర్వాత చార్జెస్‌ని డిడక్ట్ చేసి రిఫండ్ చేస్తాము అని చెప్పి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేయటం అయితే జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే ఈ సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి టెక్నీషియన్ గ్రేడ్ 1 వేకెన్సీస్‌కి ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఈ విభాగాల్లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైనా సరే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. అలాగే పైన చెప్పుకున్నటువంటి విభాగాల్లో 3 ఇయర్స్ డిప్లొమా చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే పైన చెప్పుకున్నటువంటి ఈ యొక్క ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈ విభాగాల్లో ఇంజినీరింగ్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ యొక్క టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్‌కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్ విషయానికి వచ్చినట్టయితే చాలా విభాగాల్లో మనకి గ్రేడ్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. బ్లాక్ స్మిత్, బ్రిడ్జు, క్రేన్ డ్రైవరు, ఫిట్టరు, ఎయిర్ కండిషనర్, రిఫ్రిజిరేషన్ ఇలా చాలా విభాగాల్లో మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆ పోస్టుల విషయానికి వచ్చినట్టయితే 10థ్ క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. 10థ్ క్లాస్‌తో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ అయినటువంటి సర్టిఫికేటు కంపల్సరీగా ఉండాలి. అలాగే 10థ్ క్లాస్ పాస్ అయ్యి సంబంధిత ట్రేడ్‌లో అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి అభ్యర్థులకి కూడా అప్లై చేసుకునే అవకాశాన్ని అయితే కల్పించారు. మనకి నోటిఫికేషన్‌లో పోస్టుల వారీగా ఏ విభాగాల్లో మీ దగ్గర ఐటీఐ సర్టిఫికేట్ అనేది ఉండాలి అనేది చాలా క్లియర్‌గా మెన్షన్ చేశారు. నేను కింద వీడియో డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ నోటిఫికేషన్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మీరు పోస్టుల వారీగా ఏ ట్రేడ్‌లో మనకి ఐటీఐ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనేది చూసుకొని అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. సెలక్షన్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసినట్టయితే మొదటగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. 2 పోస్టులకి కూడా సెపరేట్‌గా సీబీటీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ 3 దశల్ని క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ అనేది రావడం జరుగుతుంది. 2 పోస్టులకి కూడా సెపరేట్‌గా సీబీటీ ఎగ్జామినేషన్స్‌ని అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విషయానికి వచ్చినట్టయితే మొత్తం ఈ ఎగ్జామినేషన్‌లో మీకు 100 క్వెషన్స్ అయితే ఉంటాయి. అలాగే 90 నిమిషాల సమయం అనేది ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఎగ్జామినేషన్‌లో ఉంటుంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో, తెలుగు లాంగ్వేజ్‌లో 2 లాంగ్వేజెస్‌లో కూడా మీకు ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. ఈ యొక్క సీబీటీ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనేది ఒకసారి చూసినట్టయితే మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. సిలబస్‌ని కూడా చాలా డీటెయిల్డ్‌గా నోటిఫికేషన్‌లో మెన్షన్ చేయడం అయితే జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ విభాగంలో ఉన్నటువంటి వేకెన్సీస్‌కి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. జనరల్ అవేర్‌నెస్ నుంచి మొత్తం మనకి 10 క్వెషన్‌లు వస్తాయి. మొత్తం ఈ సెక్షన్‌లో మనకి 10 మార్కులకి జనరల్ అవేర్‌నెస్ నుంచి క్వెషన్స్ అయితే రావడం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 15 ప్రశ్నలు అయితే రావటం అనేది జరుగుతుంది. 15 మార్కులు. అలాగే బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అండ్ అప్లికేషన్స్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. 20 మార్కులు. అట్లానే మ్యాథమెటిక్స్ నుంచి 20 ప్రశ్నలు వస్తాయి. 20 మార్కులు. అదే విధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ నుంచి అత్యధికంగా ఇక్కడ మనకి ఎక్కువ ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. 35 ప్రశ్నలు వస్తాయి. 35 మార్కులు. మొత్తం 100 మార్కులకి మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది అని చెప్పి నోటిఫికేషన్‌లో చాలా క్లియర్‌గా మెన్షన్ చేయటం అయితే జరిగింది. 90 నిమిషాల పాటు సమయం అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇక టెక్నీషియన్ గ్రేడ్ 3 విషయానికి వచ్చినట్టయితే టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్‌కి కూడా 90 నిమిషాల సమయం అనేది ఉంటుంది. 100 మార్కులకి ఎగ్జామినేషన్ జరుగుతుంది. 1/3 నెగెటివ్ మార్కింగ్ అనేది ఒక్కొక్క రాంగ్ ఆన్సర్‌కి ఉంటుంది అని చెప్పి మనకి నోటిఫికేషన్‌లో అయితే క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ టెక్నీషియన్ గ్రేడ్ 3 వేకెన్సీస్‌కి ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసినట్టయితే మ్యాథమెటిక్స్ నుంచి 25 ప్రశ్నలు అనేది రావడం జరుగుతుంది. అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. జనరల్ సైన్స్ నుంచి 40 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. జనరల్ అవేర్‌నెస్ నుంచి 10 ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. మొత్తం 100 మార్కులకి 100 క్వెషన్స్ అయితే మనకి టెక్నీషియన్ గ్రేడ్ 3 ఎగ్జామినేషన్‌లో ఉంటాయి అని చెప్పి నోటిఫికేషన్‌లో క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సీబీటీ ఎగ్జామినేషన్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే ఈ దశలని క్లియర్ చేస్తారో వాళ్ళకి జాబ్ అనేది ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టయితే ఆన్‌లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయింది. నేను కింద వీడియో డిస్క్రిప్షన్‌లో ఆన్‌లైన్ లింక్ కూడా ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా
ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే పేజ్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏప్రిల్ 8దో తారీఖు. ఏప్రిల్ 8దో తారీఖులోపు ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్‌కి ఆన్‌లైన్ విధానంలో అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. కింద మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి మన యొక్క అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఆర్ఆర్‌బీ టెక్నీషియన్స్ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన నోటిఫికేషన్.